నమస్కారం మిత్రులారా. ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. ఒకే ఇంట్లో ఇద్దరుంటారు, ఒకే వంట తింటారు, ఒకే టైంకి పడుకుంటారు. కానీ ఒకరు కొంచెం తిన్నా బరువు పెరుగుతారు, మరొకరు ఎంత తిన్నా అలాగే ఉంటారు. ఒకరికి చిన్న ఎండ తగిలితేనే తలనొప్పి, మరొకరు మండుటెండలో కూడా ప్రశాంతంగా పనిచేస్తారు. ఒకరికి చిన్న మాటకే కోపం, ఇంకొకరు ఎంత పెద్ద సమస్య వచ్చినా లోబల నుంచి కదలరు. ఎందుకీ తేడా? మనమందరం మనుషులమే కదా, మనందరిలో రక్తం ఒకటే కదా. మరి శరీరాలు, మనస్తత్వాలు, శక్తిస్థాయిలు ఇంత వేరుగా ఎందుకున్నాయి? దీనికి సమాధానం వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు కనుగొన్నారు. అదే త్రిదోష సిద్ధాంతం. వాత, పిత్త, కఫ. ఇవి కేవలం ఆయుర్వేద పదాలు కాదు. ఇవి మీ శరీరం ఎలా పనిచేస్తుందో నిర్ణయించే శక్తులు, మీ మనసు ఎలా స్పందిస్తుందో నియంత్రించే తత్వాలు, మీకు ఏ రోగాలు వస్తాయో కూడా ముందే చెప్పగలిగే సంకేతాలు. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీ బాడీ టైప్ ఏంటో మీరే అర్థం చేసుకుంటారు. మీకు ఏ ఆహారం మంచిదో, ఏ అలవాట్లు హానికరమో క్లియర్గా తెలుస్తుంది. ముందుగా ఒక బేసిక్ విషయం అర్థం చేసుకుందాం. ఈ విశ్వం మొత్తం 5 మూలకాలతో తయారైంది. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి. మన శాస్త్రమంటుంది యథాపిండే తథా బ్రహ్మాండే. అంటే విశ్వంలో ఏముందో మన శరీరంలో కూడా అదే ఉంది. కాని ఈ 5 మూలకాలు మన శరీరంలో నేరుగా పనిచెయ్యవు. అవి కలిసిపోయి 3 ప్రధాన శక్తులుగా మారతాయి. వాటినే మనం వాత, పిత్త, కఫ అంటాం. ఇక్కడొక విషయం గుర్తుంచుకోండి. దోషమంటే లోపమని కాదు, దోషమంటే నియంత్రించే శక్తి అని అర్థం. మన శాస్త్రంలో ఒక నిర్వచనముంది, దోషధాతు మళమూలం హి శరీరం. అంటే ఈ 3 శక్తులే మన శరీరానికి మూల స్తంభాలు. ఒక భవనానికి పిల్లర్లు ఎంత ముఖ్యమో మన జీవితానికి ఈ 3 అంతే ముఖ్యమైనవి. సింపుల్గా చెప్పాలంటే వాత = కదలిక, పిత్త = మార్పు మరియు జీర్ణక్రియ, కఫ = నిర్మాణం మరియు బలం. ప్రతి మనిషిలోనూ ఈ 3 ఉంటాయి. కానీ ప్రతి మనిషిలోనూ వీటి నిష్పత్తి ఒకేలా ఉండదు. పుట్టుకతోనే ఒక శక్తి ఎక్కువగా డామినేట్ చేస్తుంది. దాన్నే ఆయుర్వేదం మీ ప్రకృతి అంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది వాతతత్వం. వాత అనేది వాయువు మరియు ఆకాశం కలయిక. ఇది శరీరంలో కదలికకి కారణం. శ్వాస, నాడీ వ్యవస్థ, ఆలోచనల వేగం అన్నీ వాత ఆధీనంలోనే ఉంటాయి. మీరు వాత ప్రకృతి గలవారైతే సాధారణంగా ఇలా ఉంటారు. శరీరం చాలా సన్నగా ఉంటుంది, బరువు పెరగడం చాలా కష్టం, చర్మం పొడిగా ఉంటుంది, చేతులు కాళ్ళు తరచూ చల్లగా ఉంటాయి, ఆకలి ఒకరోజు ఎక్కువ, మరొక రోజు అస్సలు ఉండదు, మనసు చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా క్రియేటివ్గా ఉంటారు. కానీ స్థిరత్వం తక్కువగా ఉంటుంది. కొత్త విషయాలు త్వరగా నేర్చుకుంటారు, అలాగే త్వరగా మర్చిపోతారు కూడా. ఈ వాత బ్యాలెన్స్లో ఉంటే ఇది వరం లాంటిది. కానీ ఇది అసమతుల్యమైతే ఆందోళన, భయం, నిద్రలేమి, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, మలబద్ధకం ఇవన్నీ మొదలవుతాయి. వాత పెరగడానికి కారణాలు: రాత్రి మేల్కోవడం, చల్లటి పదార్థాలు, టైంకి తినకపోవడం, అతిగా ప్రయాణాలు. వాత తగ్గాలంటే వేడి, స్థిరత్వం, నూనె, వేడివేడి ఆహారం, నెయ్యి, నువ్వుల నూనె, రెగ్యులర్ రొటీన్, ఆయిల్ మసాజ్ ఇవి చాలా అవసరం. రెండవది పిత్తతత్వం. పిత్త అనేది అగ్ని మరియు జలం కలయిక. ఇది శరీరంలో జీర్ణక్రియ, హీట్, మెటబాలిజం, బుద్ధిశక్తి వీటిని నియంత్రిస్తుంది. మీరు పిత్త ప్రకృతి గలవారైతే శరీరం మధ్యస్థంగా ఉంటుంది. మరీ లావు కాదు, మరీ సన్న కాదు. శరీరం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, చెమట త్వరగా పడుతుంది, ఎండ అస్సలు తట్టుకోలేరు, ఆకలి చాలా ఎక్కువ, టైంకి తినకపోతే చిరాకు, మనసు చాలా షార్ప్, లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, పర్ఫెక్షన్ కోరుకుంటారు. కానీ పిత్త హద్దు దాటితే అతి కోపం, అసిడిటీ, గ్యాస్ట్రిక్ మంట, చర్మ సమస్యలు, మొటిమలు, జుట్టు రాలడం లేదా తెల్లబడడం. పిత్త పెరగడానికి కారణాలు: కారం, మసాలా, ఎండలో తిరగడం, టీ కాఫీ ఎక్కువ స్ట్రెస్. పిత్త తగ్గాలంటే చల్లదనం, శాంతి, సింపుల్ ఫుడ్, కొబ్బరి నీళ్లు, దోసకాయ, పాలు, నెయ్యి, శాంతమైన జీవనశైలి చాలా అవసరం. మూడవది కఫతత్వం. కఫ అనేది
భూమి మరియు నీరు కలయిక. ఇది శరీరానికి నిర్మాణం, బలం, ఓర్పు, స్థిరత్వం ఇవ్వే శక్తి. మీరు కఫ ప్రకృతి గలవారైతే శరీరం సహజంగా బలంగా ఉంటుంది. బరువు త్వరగా పెరుగుతుంది, తగ్గడం కష్టం. చర్మం మృదువుగా ఉంటుంది, జుట్టు ఒత్తుగా ఉంటుంది. నిద్ర అంటే చాలా ఇష్టం. నెమ్మదిగా పనిచేస్తారు, కానీ స్థిరంగా చేస్తారు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కోపం త్వరగా రాదు, క్షమించే గుణం ఎక్కువ. కానీ కఫ పెరిగితే బద్ధకం, బరువు విపరీతంగా పెరగడం, జలుబు, దగ్గు, సైనస్, శ్వాస సమస్యలు, డిప్రెషన్. కఫ పెరగడానికి కారణాలు: పగలు నిద్ర, స్వీట్లు, పాల పదార్థాలు, వ్యాయామం లేకపోవడం. కఫ తగ్గాలంటే కదలిక, వేడి, లైట్ ఫుడ్, అల్లం, మిరియాలు, వేడి ఆహారం, రోజూ వ్యాయామం చాలా అవసరం. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు, నాకు వాత లక్షణాలు కూడా ఉన్నాయి, పిత్త లక్షణాలు కూడా ఉన్నాయి అని. చాలామందిలో 2 దోషాలు కలిసి ఉంటాయి. అది నార్మల్. అసలు ఆరోగ్యమంటే ఏమిటో మన శాస్త్రం చెబుతుంది. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మళక్రియః. అంటే 3 దోషాలు బ్యాలెన్స్లో ఉన్నప్పుడే నిజమైన ఆరోగ్యం. మరి 3 దోషాలను బ్యాలెన్స్లో ఉంచాలంటే 5 బంగారు నియమాలున్నాయి. నియమం 1: లంఘనం పరమౌషధం. అంటే పొట్టకు అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. వారానికి ఒకసారి లైట్ ఫుడ్ లేదా రాత్రి భోజనం చాలా తక్కువగా. నియమం 2: గోరువెచ్చని నీరు. ఫ్రిడ్జ్ నీళ్లు అలవాటు చేసుకోకండి. రోజంతా గోరువెచ్చని నీరు. నియమం 3: టైమింగ్స్. ప్రకృతి గడియారం ప్రకారం జీవించండి. ఉదయం లేవడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం. ఇవి సగం రోగాలను ఆపేస్తాయి. నియమం 4: విరుద్ధ ఆహారాలు మానేయండి. పాలతో చేపలు, పళ్లతో పాలు, వింత కాంబినేషన్లు. ఇవి శరీరానికి నెమ్మదిగా విషం. నియమం 5: ప్రాణాయామం. రోజుకి 10 నిమిషాలు నాడీ శోధన ప్రాణాయామం. 3 దోషాల మీద ఇది రిమోట్ కంట్రోల్ లాంటిది. మిత్రులారా, వాత, పిత్త, కఫ ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు. మీ శరీరం మీతో మాట్లాడే భాష. నొప్పి రూపంలో, అలసట రూపంలో, కోపం రూపంలో శరీరం ఎప్పుడూ మీకు సంకేతాలిస్తూనే ఉంటుంది. ఆ భాషని అర్థం చేసుకుంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం చాలా తగ్గిపోతుంది. ఈ టాపిక్ చాలా పెద్దది. ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తోంది. ఈ కాలంలో వాత, కఫ ఎక్కువగా పెరుగుతాయి. వింటర్లో ఏ ఫుడ్స్ తినాలి, ఉదయం నుంచి రాత్రి వరకు డైట్ ఎలా ఉండాలి, దీని మీద డెడికేటెడ్ వీడియో కావాలంటే కామెంట్లో ఎస్ అని రాయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే వచ్చే వారం ఆ వీడియోతో వస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి. మీ బాడీ టైప్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం.